సమ్మర్ సీజన్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్. కంప్లీట్ ఆర్గానిక్ అన్నమాట. షుగర్ ఇక్కడ యూజ్ చేయరు. కంప్లీట్గా షుగర్ యూజ్ చేయకుండా వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు? మనకి అన్నీ కూడా ఆర్గానిక్ ఫ్లేవర్లో ఇక్కడ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మోరోవర్ మనకి ఈ సమ్మర్ స్పెషల్ మనకి తాటి ముంజలతోని ఇక్కడ తయారు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ తినాలి అంటే ఫస్ట్ అన్హెల్దీ ఏమో అనుకుంటాం కదా, ఇక్కడ మనకి హెల్దీ వేలో చూపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మీకు అవార్డ్స్ వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇప్పుడు ఇంకా కొత్తగా చేయాలని 2.0 వర్షన్ కింద ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఉన్న దాంట్లో చేద్దాం అన్నట్లుగా దారి తప్పు వచ్చాం. ఇదే మెయిన్ దారి అయిన తర్వాత హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. సమ్మర్ సీజన్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్. అసలు ఎండాకాలంలో ఇంత ఎండలో చల్లగా అలా ఐస్ క్రీమ్ తింటే ఎంత హాయిగా ఉంటుంది కదా. బట్ ఐస్ క్రీమ్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కూడా క్యావిటీస్, క్యాలరీస్, కోల్డ్, కాఫ్. ఇలా ఒక్కటేంటి, ఐస్ క్రీమ్ ఎంత టేస్టీగా ఉన్నా అన్హెల్దీ అనేది అందరికీ తెలుసు. బట్ ఇదే ఐస్ క్రీమ్ని ఆర్గానిక్ వేలో మనకి హెల్దీగా అందిస్తున్నారు ది ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని ఒక ఐస్ క్రీమ్ వాళ్ళు. వీళ్ళు ఏంటి అంటే కంప్లీట్ ఆర్గానిక్ అన్నమాట. షుగర్ ఇక్కడ యూజ్ చేయరు. కంప్లీట్గా షుగర్ యూజ్ చేయకుండా వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు స్టోర్ని, ఇదంతా కూడా తెలుసుకుందాం రండి. సో మనకి ఇక్కడికి వచ్చేసి మనకి అన్నీ కూడా ఆర్గానిక్ ఫ్లేవర్లో ఇక్కడ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాక్లెట్ చిప్స్, అలాగే టెండర్ కోకోనట్, డ్రై ఫ్రూట్, మలాయి, మిల్క్ మ్యాంగో, సీతాఫల్, ఒక్కటేంటి దాదాపు 40 వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ మోరోవర్ మనకి ఈ సమ్మర్ స్పెషల్ మనకి తాటి ముంజలతోని ఇక్కడ తయారు చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడున్న వాళ్ళల్లో అన్నీ బాగున్నాయి, బట్ అది ఇంకా చాలా ఎక్కువ మనకి ఈ టైంలో వస్తుంది కదా, మనకి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఏంటి అంటే మనకి నెక్స్ట్ యాడ్ అయిపోయేది ఏంటి అంటే బంగిన్పల్లి స్పెషల్ అనమాట. అది కూడా యాడ్ అవుతుందంట మెన్యూలో. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు టాపింగ్స్ కూడా చాలా బాగున్నాయి. టాపింగ్స్ ఏమున్నాయి, ప్రలైన్, ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూజ్ చేస్తారా? ఫర్ ది ఫస్ట్ టైం ఫ్లాక్స్ సీడ్స్ కూడా, అంటే కంప్లీట్గా ఆర్గానిక్. అంటే ఐస్ క్రీమ్ తినాలి అంటే ఫస్ట్ అన్హెల్దీ ఏమో అనుకుంటాం కదా, ఇక్కడ మనకి హెల్దీ వేలో చూపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. అండ్ అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు, రీజన్ ఏంటి, అలాగే ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా తెలుసుకుందాం రండి. సో టేస్ట్ ఉంటే చాలు, మనకి మార్కెటింగ్ ఉంటే చాలు, కస్టమర్స్ తింటే చాలు అనుకునే ఈ రోజుల్లో కస్టమర్స్ టేస్ట్ బర్డ్స్తో పాటు మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు సుహాస్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో ఫస్ట్ రాగానే కొంచెం సోల్ఫుల్ మ్యూజిక్, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మీకు అవార్డ్స్ వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ మంచిగా బ్రాడ్గా విస్తరిస్తున్నారు. హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్ సార్? అంటే ఇది ఇట్స్ నాట్ కేమ్ విత్ అన్ 1 year or 2 years థింగ్స్ అండి. ఇట్ ఆల్ అబౌట్ జర్నీ ఆఫ్ 12+ years. 12 ఏళ్ళ శ్రమ ఇది. 12 ఏళ్ల కష్టం ఆల్టుగెదర్. నెల్లూరు లాంటి ఊరు నుంచి అసలు ఐస్ క్రీమ్ సెగ్మెంట్కి సంబంధం లేకుండా, నా ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా స్టార్ట్ చేసుకున్న బ్రాండ్ ఇది. సో నెమ్మదిగా రెగ్యులర్ ఐస్ క్రీమ్ కింద స్టార్ట్ చేసాము, దాని తర్వాత ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఇంకా కొత్తగా చేయాలని 2.0 వర్షన్ కింద ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడు? స్టార్ట్ చేసిన 2013 అండి, 2013 November 18th. అప్పుడు ఆర్గానిక్ వేనా మీరు? ఆర్గానిక్ అసలు ఆర్గానికే కదా, రెగ్యులర్ ఐస్ క్రీమ్ ఇన్ ద మార్కెట్లో అందరూ ఏం చేస్తున్నారు అదే చేస్తాను. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, నాకు అసలు ఆ నాలెడ్జ్ లేదు. థర్డ్ పార్టీ వెండర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి మా బ్రాండ్తో అమ్మడం స్టార్ట్ చేసాం. 1 year లోపు సెకండ్ స్టోర్ పెట్టాం. ఇదంతా నెల్లూరులోనే జరిగింది. దాని తర్వాత ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు.
సో నేను చదువుకున్నంత బెంగళూరు, చదువుకొని వచ్చి మళ్ళీ సొంత ఊర్లోనే ఉండాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసాం. సో నేను చదువుకున్న దానికి ఆమె పిహెచ్డీ హోల్డర్ ఇన్ ఫార్మసీ, దానికి దీనికి సంబంధం లేదు అసలు. బట్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ దట్ హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆ టైంకి. సో ఉన్న దాంట్లో ఏదో చేద్దాం అన్నట్లుగా దారి తప్పి వచ్చాం. ఇదే మెయిన్ దారి అయిన తర్వాత. సూపర్. అంటే ఏంటి అంటే జస్ట్ 9 to 5 జాబ్ అస్సలు వద్దు అనుకొని ఏదో ఒక బిజినెస్ చేయాలి అని ఎంటర్ అయ్యారు. దట్స్ ద సేమ్ థాట్ ప్రాసెస్ అండి, అదే ఆలోచన. అది అంటే దట్స్ నాట్ మై మైండ్ సెట్ ఈజ్ నాట్ ఇన్ టు దట్. ఆ బిజినెస్ ఎప్పుడు ఏం చూసినా ఎక్కడికి వెళ్ళినా ఇది ఇలా జరగద్దు అది ఇలా జరగదు. వీఆర్ ఫ్రమ్ ఎ బిజినెస్ ఫ్యామిలీ ఆల్ టుగెదర్. సో చిన్నప్పటి నుంచి అయ్యే చూస్తూ పెరిగాం. సో ఈ 9 to 5 జాబ్ అనే కాదు కానీ ఆ వైట్ కాలర్ జాబు బ్లూ కాలర్ జాబు మాకు సింక్ అవ్వవు అనే థాట్ ప్రాసెస్ అనమాట. సుహాస్ గారు, మామూలుగా ఏంటి అంటే ఐస్ క్రీమ్ స్టోర్స్ ఎవరు పెట్టినా కూడా నార్మల్గా ఎంత బ్రాండెడ్ అయినా సరే మనకి ప్రైస్ అనేది కొంచెం హైలో ఉంటుంది. అలాంటిది ఆర్గానిక్ స్టోర్ మీరు రన్ చేస్తూ ప్రైస్ కూడా అఫోర్డబుల్గానే ఉంది. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇది? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే మీకు చెప్పారు, మీరు అడిగారు కాబట్టి లేదంటే మాది తక్కువ అని నేను చెప్పడం కాదు. ద పాయింట్ ఈజ్ 1 రూపీ పర్ గ్రామ్ అనేది చూడడానికి మనకు తక్కువ అనిపిస్తుంది. బట్ మోర్ ఆఫ్ ఎ కైండ్ ఒక కస్టమర్కి అక్కడ ఉన్న మా దగ్గర ఉన్న టాపింగ్స్ వెరైటీస్ అన్నీ వేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 200-250 గ్రామ్స్ వస్తుంది, విచ్ ఈజ్ రీజనబుల్. అది ఎక్కువ అని నేను చెప్పను, చీప్ అని నేను చెప్పను. బట్ ఇట్ ఫిట్స్ విత్ ద రెగ్యులర్ మార్కెట్ స్టాండర్డ్స్. మార్కెట్లో ప్రీమియం బ్రాండ్స్ ఏమున్నాయో ఆ బ్రాండ్స్తో మాది సింక్ అవుతుంది. బట్ మేము ఇది ఏంటంటే మేము ఆర్గానిక్ అనగానే ఇది డబ్బులు దోపిడీ చేయడం కోసంగా ఇది ఒక బ్రాండ్ క్రియేట్ చేశారనే థాట్ ప్రాసెస్ మార్కెట్లో అలా క్రియేట్ అయిపోయింది. ఆర్గానిక్ ట్యాగ్ అలా తయారైంది. సో మల్టిపుల్ కంపెనీస్ వల్ల అవ్వచ్చు, మల్టిపుల్ బ్రాండ్స్ వల్ల అవ్వచ్చు. సో మనం ఇంత కష్టపడ్డాం, ఇవన్నీ చేసాం, ఇంత ఒక్కొక్క స్టోర్కి 50-60 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ది బెస్ట్ ప్రోడక్ట్ కంట్రీలో ఎవరు ఇవ్వలేని ఇస్తున్నాం. బట్ మేము అందరి దగ్గర ఉన్నది, పెద్ద బ్రాండ్స్ దగ్గర ఉన్నది మా దగ్గర లేనిది ఏంటంటే పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ మేము తీసుకొని రాలేం. వేరే బూట్ స్టాప్డ్ కంపెనీ డిడ్ంట్ రైజ్ ఎనీ సింగిల్ రూపీ ఫండ్ టిల్ డేట్. సో ఇవన్నీ రీజన్స్తో ముందు అసలు కస్టమరే మన మేజర్ అడ్వాంటేజు, వాళ్ళకే కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్దామని వీ కేమ్ విత్ 1 రూపీ పర్ గ్రామ్ సెగ్మెంట్ అనమాట. సో వండర్ఫుల్ ఐడియా అని చెప్పొచ్చు. కాకపోతే నేను అనేది ఏంటి అంటే 1 గ్రామ్ పర్ గ్రామ్ అనేది ఒక వైజ్గా కొంచెం హై అయినా కూడా ఏంటి అంటే మీరు చేసే ప్రాసెస్కి, మీరు పెట్టే రిస్క్కి స్టిల్ ఇట్స్ అఫోర్డబుల్. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్లీ అగ్రీ అండి. మేము ఇంటర్నల్గా P&L వేసుకునేటప్పుడు కూడా మా స్టాఫ్ అందరు చెప్తారు, సార్ మీరు ఏదో పొజిషనింగ్ మార్కెటింగ్ బాగా చేస్తున్నారు, ఇక్కడ చూస్తే మేము పెద్ద ఫిగర్లు కనిపిస్తున్నాం కానీ మార్జిన్లే కనపడట్లేదు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు పొజిషన్ ద బ్రాండ్ ఇన్ టు ద డీపర్ రూట్స్. టైమ్ విల్ డిసైడ్ ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాంగ్ అనమాట. ఎందుకు అంటే మనం చూస్తున్నాము కస్టమర్ ఇప్పుడు మామూలుగా జనాల్లో కూడా కొంచెం అవగాహన వచ్చింది, హెల్త్ పైన ఎక్కువ అవేర్నెస్ వచ్చేసింది. సో దిల్ కంటిన్యూ దిస్. మీరు ఇంకా ఎక్కువ బ్రాంచెస్ స్ప్రెడ్ చేస్తారు. అయితే మన దగ్గరకు వచ్చేసి ఏంటంటే మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తారు అండ్ మనకి స్వీట్నెస్ కోసం షుగర్ కూడా యూజ్ చేయరు. రిఫైన్డ్ షుగర్ వాడము, ఆల్టర్నేట్ షుగర్స్ కొన్ని వాడతాము. అంటే మీకు దగా మిస్ట్రీ అంటే పటిక బెల్లం అంటారు తెలుగులో. ఇంకోటి వచ్చి పామ్ షుగర్ విచ్ ఈస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 30. వెన్ యూ కంపేర్ విత్ ద రెగ్యులర్ రిఫైన్డ్ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ అప్రాక్సిమేట్లీ 78-79 ఉంటుంది. సో షుగర్ ఫ్రీ వేరియంట్స్ మేము స్టీవియా వాడతాం. స్టీవియా అంటే ఇట్స్ ఏ వెరైటీ ఆఫ్ ప్లాంట్, అంటే మీకు తులసి ఫ్యామిలీకి చెందిన ప్లాంట్. అది చూడడానికి తులసాకులానే ఉంటుంది, బట్ మీరు టేస్ట్ చేస్తే అది కంప్లీట్ షుగర్ కన్నా ఎక్కువ తీపి ఉంటుంది. భగవంతుడు ఇచ్చిందే ఇవన్నీ, బట్స్ ఇట్స్ వితౌట్ ఐడెంటిటీ. ఇది ప్లాంట్, ఇది జస్ట్ ఇది మీకు నేను జస్ట్ అంటే ఇలా చాలామంది అడుగుతున్నారంటే అవకాశం ఉంది కదా, అది వర్క్నే స్టోర్లో తీసుకొచ్చి పెడదాం, అర్థమవుతుంది కస్టమర్కి అని కాన్ఫిడెన్స్. చాలా స్వీట్గా ఉంది. నేను షాక్ అయ్యాను అనమాట, ఏంటి ఇంత స్వీట్గా ఉంది అనేసి. బట్ ఇది మన దగ్గర దొరుకుతుందా అండి ప్లాంట్? మీకు నేను అంటే పెద్ద ఈ సైజ్ స్టోర్కి మేము సెట్ చేయట్లేదు, కానీ కొద్దిగా పెద్ద సైజ్ స్టోర్స్ వస్తే అవి కూడా సేల్ చేస్తాను నేను. అంటే ఏంటంటే మనకి న్యాచురల్గా మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి కానీ మనమే గుర్తించట్లేదు. ఎగ్జాక్ట్లీ, అంటే ఐ మీన్ ఇట్స్ ఆల్ అబౌట్ యూసేజ్ అండి. ఇప్పుడు మీరు అంత రిస్క్ ఎవరు తీసుకోవట్లేదండి. ఏం చేయాలి, ఎలా పొజిషన్ చేయాలి, ది బెస్ట్ ఏం తీసుకొని రావాలి అనేది ఎవరు చేయట్లేదు. మీరు ఇప్పుడు జనాలు మారుతున్నారు, ఆలోచన విధానం మారుతుంది. మీరు ఏ ప్రోడక్ట్కి వెళ్ళినా అది పేస్ట్ కానీ, ఫుడ్ కానీ, పిజ్జా కానీ, ఏదైనా విచ్ ఎవర్ ద ప్రోడక్ట్, ఒక ప్యాకెడ్ ప్రోడక్ట్, తిండి ఫుడ్ ప్యాకెడ్ ప్రోడక్ట్ మీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ స్టోరీ చూడాలి. బ్యాక్ సైడ్ ఏముంది, దీంట్లో ఏం వాడుతున్నారు,
అనేది చూస్తే ఇప్పుడు మీకు క్యాన్సర్ కాజింగ్ కానీ డయాబెటీస్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ వల్లే అనేది వచ్చేది ఆల్ ఓవర్. బట్ ఐస్ క్రీమ్ అనేది ఈ రోజు నేను 150 కోట్ల జనాభా థాట్ ప్రాసెస్ నేను చేంజ్ చేయలేను, అంతమందికి నేను ఒక్కడనే కూడా సపోర్ట్ చేయలేను. మార్కెట్ ఈజ్ వెరీ బిగ్గర్ సైజ్. సో నేను చేయగలిగిన మార్కెట్కి నేను ఎంతమందికి ఇవ్వగలుగుతాను అంతవరకు ది బెస్ట్ చేద్దామని ఆలోచన. ఎండ్ ఆఫ్ ద డే దట్స్ మై మోటో, దట్స్ మై బిజినెస్ మోడల్. అట్లా సో అదే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఎగ్జాక్ట్లీ యా. ఐస్ క్రీమ్ అనగానే చాలామంది చాక్లెట్ సాస్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తారు. మీకు ఏ బ్రాండ్ అయినా సరే, ఏ ఇండియా వైడ్ ఎక్కడికి వెళ్ళినా, వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చాక్లెట్ సాస్లో కూడా ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఒక స్టెప్ తీసుకొని మీకు మార్కెట్లో ఎక్కడ చాక్లెట్ సాస్కి వెళ్ళినా కూడా వెజిటబుల్ ఫ్యాట్ కానీ లేదంటే పామ్ ఆయిల్స్ కానీ ఉంటాయి, ఆయిల్ బేస్ దాంట్లో కావాలి. సో అవి వాడతారు. మేమేం చేసామంటే ఆల్మండ్ బటర్తో చాక్లెట్ సాస్ చేసాం. మీకు అక్కడ ఒక ట్యాప్ లాగా పెట్టేసాం, జస్ట్ ఒక బాటిల్లో పెట్టకుండా గివెన్ అండ్ మెషిన్, ఇంపోర్టెడ్ మెషిన్ అది తీసుకొచ్చి మీకు 20 డిగ్రీ వామ్ టెంపరేచర్లో చాక్లెట్ సాస్ కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటుంది. యూ కెన్ టేస్ట్ ఇట్ యాజ్ వెల్. మీకు అది ఆల్మండ్ టేస్ట్ మీకు అర్థమైపోతుంది నోట్లో పెట్టుకుంటే కూడా. మేము దాన్ని పామ్ ఆయిల్ ఇట్లాంటి వాటితో రీప్లేస్ చేసి ఆల్మండ్ బటర్తో చాక్లెట్ సాస్ చేసాం. మేము పర్ డే ఒక స్టోర్లోనే 20 లీటర్స్ కన్జంప్షన్ చేస్తున్నాం. యా అట్లా వెరీ హ్యూజ్. వీ హ్యావ్ ఏ వెరీ హ్యూజ్ ఫ్యాన్ బేస్. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు అది కూడా బాటిలింగ్ చేసి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. యా. సో మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మిస్టరీ కానీ లేదంటే చాలా ఐటమ్స్ మనకి రాగా కూడా దొరుకుతున్నాయి. సో సుహాస్ గారు సమ్మర్ స్పెషల్ ఇక్కడ మనకి తాటి ముంజలు అని విన్నాను, అండ్ నేను కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అంటే రాగా టేస్ట్ చేశాను, బట్ ఐస్ క్రీమ్లో ఎలా ఇస్తారు? చేసిస్తా అంటే ద పాయింట్ ఈజ్ మేము ఎవ్రీ సీజన్కి కొత్త ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటాం, రెగ్యులర్గా కూడా కొత్త ప్రోడక్ట్స్ చేస్తుంటాం. ఇప్పుడు మీకు రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ ఉంది మా దగ్గర, ఆ రెడ్ వెల్వెట్ కేక్ యాడ్ చేస్తాం దాంట్లో. ఆ కేక్లో కలర్ కూడా మేము బీట్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీకు సమ్మర్ స్పెషల్లో తాటి ముంజలు ఐస్ యాపిల్ అంటారు. సో తాటి ముంజలు సండే ఉంది, అది కూడా మీకు చేసి కూడా ఇస్తారు, మీరు టేస్ట్ చేయండి. చేయడం అంటే ఏం లేదండి, ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ అంతే. మీకు మేము డీబీసీ అని ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం, కేవలం 4 ఇంగ్రీడియంట్స్ హ్యావ్ డన్ దట్. సో మేము చేయాలనుకున్నది అంతే, వెరీ మచ్ సింపుల్, లెస్ ప్రాసెస్డ్, ఎక్కువ ప్రోడక్ట్స్ లేకుండా ది బెస్ట్ ఎలా ఇవ్వాలి అనేది. సో దట్స్ జస్ట్ ప్లీజ్. సో ఇక్కడ మన కోసం తాటి ముంజలు సమ్మర్ స్పెషల్ రెడీ చేస్తున్నారు, ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఫ్లేవర్ ఏంటంటే అది మలై. ఓకే, ఆహా, సో మనకి స్వీట్ కూల్ తాటి ముంజలు అలా వేసేసారనమాట. సో మనకి ముంజలు అనగానే మనకి సమ్మర్ గుర్తొస్తుంది కదా, ఎప్పుడు తినడమే తెలుసు కానీ ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఇలా ఐస్ క్రీమ్లో యాడ్ చేయడం చూస్తున్నాను. సో మనం ఇక్కడ టాపింగ్స్ కూడా మనకి నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు, బట్ ద థింగ్ ఈజ్ మనకి తాటి ముంజలు ఈ ఫ్లేవర్ మిస్ అవుతుంది కాబట్టి నేనే వద్దనుకున్నాను. ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. అసలు ఆ మలాయి ఫ్లేవర్ కానీ, చల్లగా తాటి ముంజలు, మనకి ఐస్ యాపిల్ అంటాం కదా, సో అవి కానీ, మనకి నార్మల్గా బయట ఐస్ క్రీమ్స్లలో సింథటిక్ ఫ్లేవర్స్ యూజ్ చేస్తాం కదా, అది న్యాచురల్గా కాకుండా. సో ఇదంతా కూడా చాలా న్యాచురల్గా అండ్ చాలా ఫ్లేవరబుల్గా ఉంది. మనం అనుకుంటాం ఎక్కడైనా టేస్ట్ మిస్ అవుతుందేమో అని నాకు అనిపించింది, నిజం చెప్పాలంటే, టు బీ ఫ్రాంక్. కాకపోతే ఇవి రెండు మిక్స్ చేసుకొని ఇలా తిన్న తర్వాత అసలు ఆహా, చాలా 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 బాగుంది. ఇదైతే అస్సలు మిస్ అవ్వదు. సమ్మర్ అవ్వకముందు హ్యాపీగా వచ్చి ఇది మాత్రం పక్కా టేస్ట్ చేయాలి. మిగతావి టేస్ట్ చేయొచ్చు, బట్ ఫస్ట్ ఇది మాత్రం పక్కా టేస్ట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. మనకి మలాయి, చాక్లెట్ అండ్ బ్లూబెర్రీస్, ఇంకా మనకి ఇక్కడ ఆరెంజ్ పల్ప్, ఈ ఫ్లేవర్ కూడా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మేబీ ఉంటాయేమో, కాకపోతే మనం ఎప్పుడు కూడా బటర్ స్కాచ్ అని లేదంటే వెనిలా అని జస్ట్ అలాంటివే మనం టేస్ట్ చేసాం కదా. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి.
అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి టాపింగ్స్ మనం చూడొచ్చు. ఈ చాకీస్ అండ్ ఇదేంటండి? ఏ క్యా హై భయ్యా? చెరీ ఫ్రూట్. ఓకే. అండ్ ఇక్కడ తాటి ముంజల్ది. ఆహా, ఇలా చూడండి. దీంట్లో వీళ్ళు ఏది కూడా యాడ్ చేయలేదు, రా అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్యాషన్ ఫ్రూట్, చాలా కొంచెం పుల్లగా ఉంటుంది. టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా. అండ్ మనకి ఇవి చియా సీడ్స్. మనకి హెల్తీగా స్కిన్కి చాలా మంచిదని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు డర్మటాలజిస్టులు కూడా. చియా సీడ్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు మనకి వాటర్లో వేసుకొని తాగడానికి, లేదంటే మిల్క్ షేక్స్లో తాగడానికి. అండ్ ఇక్కడ మనకి టాపింగ్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనం చూడొచ్చు కంప్లీట్గా. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇలా ఫ్లాక్ సీడ్స్ని, సన్ఫ్లవర్ సీడ్స్ని చాలా సింపుల్గా ఆర్గానిక్ వేలో వీళ్ళు తీసుకున్నారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చాక్లెట్ ఫౌంటైన్ ఉంది చూసారా. ఇది ఇలా పడుతూనే ఉంటుంది. ఆహా, టేస్ట్ చేయొచ్చా అండి ఇది? ఒక్కసారి మనం టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది. సో మనం ఇది టాపింగ్స్కి యాడ్ చేయొచ్చా అండి? ఓకే. సో మనకి ఇక్కడ కప్, మనం అనుకుంటాము ఆర్గానిక్ వే అంటే ఓన్లీ తినడానికేనా అనేసి. ఇక్కడ మనకి కప్ కూడా కంప్లీట్ ఆర్గానిక్దే. మనం దీన్ని రీసైకిల్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా, ప్లాస్టిక్ కాదు కదా. సో ఇక్కడ మనకి రెగ్యులర్ కస్టమర్ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సో మనకి ఇప్పుడు ఏం తీసుకున్నాం మీరు? ఐస్ క్రీమ్ యాక్చువల్లీ ఇది హ్యాజల్నట్ విత్ చిక్కు అండి. ఓకే. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ రావడం? ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి వస్తున్నాను. 2 months నుంచి వస్తున్నారు. ఎలా ఫీల్ అయ్యారు ఐస్ క్రీమ్ తిన్నాక? అంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ ఇది. అంటే అన్నీ కొంచెం రెగ్యులర్గా ఉన్నాయి, ఇది కొంచెం టాపింగ్స్ అవి మన యాడ్ ఆన్స్ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. సో ఐ లైక్ ఇట్. సో మనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువనా మీకు? పర్లేదండి. టేస్ట్ వైజ్గా అంటే ఇక్కడ మనకి ఆర్గానిక్ కదా, సో ఎలా బ్యాలెన్స్? యాక్చువల్లీ అదే ఇది ఆర్గానిక్ అనే ఇక్కడికి ప్రిఫర్ చేస్తున్నాం. సో మా ఫ్రెండ్స్తో కూడా వస్తూ ఉంటాం ఆఫీస్ నుంచి. సో అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంబియన్స్ కూడా బాగున్నాయని చెప్పి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాం. బాగా నచ్చే ఫ్లేవర్ కానీ ఇక్కడ ఐటెం కానీ ఏంటి? గోవా ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. బడ్జెట్ గురించి యాక్చువల్లీ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే అన్ని ఐస్ క్రీమ్స్ అట్లా ఉన్నాయి, ఇది కూడా కాస్ట్ అట్లే ఉంది. మరీ డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్గా కాస్ట్లీ ఏం కాదంతా. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ.